ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు షర్మిల నివాళులర్పిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వెనుకంజ వేయలేదు. అది ప్రజలకు మేలు చేసేదైతే ఎవరిని లెక్క చేయలేదు. సత్ఫలితాన్ని ఇచ్చేదైతే ఎంతమంది సతాయించినా కూడా ఆయన ఆగలేదు. దట్ ద రీజన్ ఏమిటంటే డివోషనల్ డెడికేషన్, దైవికమైనటువంటి సమర్పణ. కమిట్మెంట్ కరెక్ట్దైతే ఎలాంటి కన్వర్సేషన్స్ ఇంకేం ఉండవండి పిల్లల. కన్వర్షన్స్ అదేముండదు. కమిట్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకున్నారు ఆయన. ఆ డెడికేషన్, ఆ ప్రతిష్ఠించుకున్నారు. మంచి కొరకై నేను ముందు నిలబడతాను, అందుకనే వారిది సంతోషకరమైన జన్మ అంటున్నాను. ప్రజలను సిద్ధపరచుట, తను సిద్ధపడి అనేకులు సిద్ధపరచువారు నాయకులు. తను పరిపుష్టి కలిగిన, ప్రాధాన్యత కలిగిన, చైతన్యాన్ని తీసుకొచ్చిన నాయకుడైతే ఆయన బాటలో అనేకులు నడిపించారు. తన కుటుంబస్తులను, సమాజాన్ని కూడా నాయకులుగా తీర్చిదిద్దారు. అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ. దైవిక సమర్పణ సగంలో ఆగదండి ఎప్పుడూ కూడా. అది ఆజన్మాంతం కూడా సాగిపోతూ ఉంటుంది, కొనసాగిపోతూ ఉంటుంది. అందుకే వారిని సంతోషకరమైన జన్మ అంటున్నాం. అంటే అనేక తరాలకు సిద్ధపరచుట. నేటికి నేను అనుకుంటాను మరికొన్నేండ్లు, బహు సంవత్సరములు కూడా మహానేతను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. 75 వసంతాలే కాదు, అనేక సంవత్సరాల పాటు ఆ మహానేతను జ్ఞాపకం చేసుకుంటాం. కారణం వారి జీవితం మరుపురాని ఘట్టం. అనేకులకు స్ఫూర్తినిస్తుంది, చైతన్యాన్ని రగిలిస్తుంది, మహానేతను మరువలేకుండా చేస్తుంది. ప్రియులరా, వారు దేవుణ్ణి కలిగి ఉన్నారు, దేవుని ప్రేమను కలిగి ఉన్నారు. ఆయన అనేకులకు అవగాహన కల్పించిన స్థితిలో ఉన్నారు. చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించారు. అంతేకాదు దైవిక సమర్పణతో ఆయన ముందుకు వెళ్ళిపోతున్నారు. అంతే, దేవుడు పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా వెళ్ళిపోయారు. గాడ్, ద లవ్ ఆఫ్ గాడ్, అవేర్నెస్ అండ్ డివోషనల్ డెడికేషన్. ఖచ్చితంగా గ్లాడ్, సంతోషం, ఆయన జీవితంలో సంతోషం. ఎవ్వరు శత్రువు ఎదురుపడినా సరే చక్కని చిరునవ్వుతో పలకరించి ఎంతగానో వారి జీవితాల్లో కూడా గుర్తింపుగా మిగిలిపోయారు. ప్రియులారా, ఆ మహానేతను జ్ఞాపకం చేసుకునుట మనకెంతో ఆశీర్వాదం. దేవుని వాక్యం సెలవిస్తోంది, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు, ఎప్పటికీ కూడా మరువలేము. ఆ మరపురాని జ్ఞాపకం, సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనేకులకు కళ్ళారా చూపించారు. దేవుని మహాకృపలో 60 సంవత్సరాలు భూమి మీద సంచరించి ఆయన 60 సంవత్సరాలు 600 సంవత్సరాలకి సరిపడా జ్ఞాపకాలను మిగిల్చారు. కాబట్టి అట్టి మహానేతను తలపోసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఘనమైన నివాళి అర్పించుదుముగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు మహానేతకు గ్రేట్ ట్రిబ్యూట్, ఘనమైన నివాళి సమర్పిద్దాం. మౌనంగా మౌనంగా. దయగలవారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము